హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు సుప్రియా హోమ్ ఫుడ్స్. ఈరోజు వీడియోలో ఎగ్ రైస్ చూపించబోతున్నాను. చాలా ఈజీగా ఇంట్లో ఉన్న మసాలాలతోనే చాలా రుచిగా చేసేయొచ్చు. ఈ రెసిపీ పెద్దవాళ్ళకు, పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుందండి. ఇందులో ఎలాంటి సాసెస్ యాడ్ చేయటం లేదు. చాలా సింపుల్‌గా చేసేయొచ్చు. ఈ ఎగ్ రైస్ లంచ్ బాక్స్‌లోకి కూడా చాలా బాగుంటుందండి. సో, ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా రైస్‌ను ఇలా ఉడికించుకొని పెట్టుకోవాలండి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇలా బీట్ చేసుకున్న 3 గుడ్లను వేసుకొని ఒక 30 సెకండ్స్ అస్సలు కలపొద్దండి. ఆ తర్వాత కలుపుతూ కొంచెం పెద్ద పీసెస్ వచ్చేటట్టు కలుపుతూ ఉండాలి. హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి, హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఒకటి కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. 2 పచ్చిమిర్చి ముక్కలు, ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు కాస్త ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. 2 మీడియం సైజ్ ఉండే టమాటా ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంటను హై ఫ్లేమ్‌లో పెట్టుకొని టమాటా మొత్తం ఆయిల్‌లో కొద్దిగా ఉడకనివ్వాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఆయిల్‌లో ఫ్రై చేసుకున్న ఎగ్ పొడిని వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్, 1½ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఉప్పు, కారం, మసాలాలన్నీ పట్టేలా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఉడికించి పెట్టుకున్న రైస్‌ను వేసుకొని కలుపుకోవటమే. మీలో ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవటమే. వేడివేడిగా సూపర్ టేస్టీగా ఉండే ఎగ్ రైస్ రెడీ అయిపోయింది. ఎలాంటి సాసెస్ లేకుండా చాలా క్విక్‌గా తయారు చేయొచ్చు. టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఈ రెసిపీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.